ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్ 43 బ్యాంకులు క్లోజ్. ఆర్బీఐ షాకింగ్ నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం ఇటీవల జాతీయ బ్యాంకులన్నీ విలీనం చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మరో కీలక చర్యకు ఉపక్రమించింది. ఈసారి 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులన్నీ విలీనం చేసేందుకు సంకల్పించింది. ఇక వన్ స్టేట్ వన్ ఆర్బీఐ ప్రణాళిక తెరలేపింది. ఈ దిశగా చర్యలు అయితే తీసుకుంటుందన్నమాట. ఆర్బీఐ ఇప్పుడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులన్నింటినీ కుదించి ఓ నిర్ణయం అయితే తీసుకుంది. ఒకే రాష్ట్రం ఒకే ఆర్బీఐ ప్రణాళిక సిద్ధం చేసింది. దేశంలో మొత్తం 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులన్నీ 23కు కుదించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బ్యాంకులకు విలీనానికి సంబంధించి పనులు పూర్తయ్యాయి. త్వరలో మొత్తం ప్రక్రియ కూడా పూర్తి కావచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా కొన్ని బ్యాంకులు అయితే ఉన్నాయి. ఏపీలో 4 గ్రామీణ బ్యాంకులు ఉంటే తెలంగాణలో 4 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుల తెలంగాణలో బ్యాంకులో విలీనం చేశారు. విలీనం కానున్న బ్యాంకుల్లో ఏపీ నుంచి 4 బ్యాంకులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఇతర ఆర్బీఐలను ఏదైతే ఆర్ఆర్బీలను విలీనం చేయనుంది. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 3 బ్యాంకులు, పశ్చిమ బెంగాల్లో 3 బ్యాంకులు విలీనం కానున్నాయి. ఇక బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ 2 బ్యాంకుల విలీనం అయితే కానున్నాయి. ప్రాంతీయ బ్యాంకుల్లో 50% వాటా కేంద్ర ప్రభుత్వానిదే ఉంటే ఇక మరో 35% వాటా ప్రాయోజిత బ్యాంకుకు, ఇంకో 15% రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వాటా అయితే ఉంటుంది.